పెళ్ళాన్ని నాతో పంపిస్తావా అంటే ఎంత ఇస్తావంటాడు. 1,00,000 రూపాయలు అంటే పంపాను అంటాడు. మరి ఎంత అంటే ఇంతలో ఆమె వచ్చి కొడుతుంది. ఆఖరికి నన్ను రేట్ కట్టి కొనేస్తున్నావా అంటుంది. నువ్వు లోపలికి పో, ఇంకో రేట్ చెప్పు భయ్యా అంటాడు. 3,00,000 ఇస్తా అంటే మంచి రేట్ చెప్పు అంటాడు. 4,00,000 అంటాడు. ఫైనల్గా 5,00,000 ఇచ్చి తీసుకెళ్ళిపో అంటాడు. నేను వీడితో వెళ్ళాను అని భార్య అంటే నిన్నెవడు పెంచుతాడే, మీరు డబ్బులు ఇచ్చేసి దీన్ని తీసుకుపోండి అంటాడు. సరే ఇస్తా, పద నాతో అంటాడు. ఏంటే చూస్తున్నావ్, బ్యాగ్ తెచ్చుకో పో అంటాడు. భయ్యా డబ్బులు తీసి ఇవ్వండి అంటాడు. అతను డబ్బులు ఇచ్చేసి తనతో తీసుకెళ్తాడు. ఆమె మళ్ళీ కొడుతుంది. నీ ప్రేమ కోసం నన్ను బజారు దాన్ని చేసేశావ్, ఆఖరికి నన్ను రేట్ కట్టి కొనేశావ్ అంటుంది. రేట్ కట్టి అమ్మేసింది నేను కాదు నీ కుటుంబం. వాడు అంత ఎదవ అని తెలిసి కూడా వాడి దగ్గర నుండి నిన్ను తీసుకెళ్లలేదు. ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించిన నన్ను నువ్వు దూరం పెట్టావ్. అందుకే ఈ సమాజం ఏమనుకున్నా పర్లేదు, నువ్వు వాడి దగ్గర ఉండటం నాకు ఇష్టం లేదు, అందుకే ఇలా చేశా అంటాడు. తర్వాత ఏం జరిగిందో చూసే ముందు, ఈ కాలంలో యువత ఎక్కువగా దేనికి బానిస అవుతున్నారో తెలిస్తే వీడియోకి లైక్ చేసి ఆన్సర్ని కామెంట్లో చెప్పండి. చూద్దాం ఎంతమంది యువతని గమనిస్తున్నారో. నా గురించి నీకెందుకు అంటుంది. ఎందుకంటే ఇప్పటికీ నీకోసం పెళ్లి చేసుకోకుండా ఎదురు చూస్తున్నా కాబట్టి అంటాడు. నువ్వు ఒప్పుకుంటే నిన్ను మళ్ళీ పెళ్లి చేసుకుంటా, నా దగ్గర ఉండటం ఇష్టం లేకపోతే నువ్వు సంతోషంగా ఎక్కడికైనా వెళ్ళొచ్చు, వాడిని నీ జోలు ఎప్పటికీ తీయనివ్వను అంటాడు.